సృష్టి. నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను లోకమునకు సిలువ వేయబడి. మనము పాపమునకు చనిపోయిన వారు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి అనుభవం మన జీవితంలో. రేపు ప్రభువారు రాబోతున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఈ లోకంలో మనం ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే, మనం మృతి నొందిన వారంగా ఉండాలి, మనం చనిపోయిన వారంగా ఉండాలి. ఈ లోకానికి చనిపోయినవా, పాపానికి చనిపోయినవా. అందుకని చాలాసార్లు ఒక అన్ని కుటుంబాల నుంచి ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచితే, తల్లిదండ్రులు అంగీకరించకపోతే, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే చచ్చిపోయినట్టు ప్రకటిస్తారు. చచ్చిపోయినట్టు దానికి గుర్తుగా ఏం చేస్తారు, నెత్తి మీద నీళ్లు పోసుకోవటం, లేదంటే అదేంటో కూడు అంటారండి, మీకు ఏమంటారు లేదు, అది పెడతారు కదా, ప్రదానం చేస్తారు. ఈనాటికి కూడా యూదులు ఇశ్రాయేలు దేశంలో ఒకవేళ వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన మెస్సీగా అంగీకరిస్తే, మరి యూదులు చూడండి, వారిలో యేసు ప్రభువారిని అంగీకరించిన వారిని కూడా తల్లిదండ్రులు అంతా వెలివేసి, ఈ రోజు నుంచి నువ్వు నాకు చచ్చావు, ఈ రోజు నుంచి నీవు నాకు కుమారుడు కావు, నేను నీకు తండ్రిని అని. దాని అర్థం ఏంటి? మీరు మృతి పొందితే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి మృతి పొందారు. వీఆర్ డెడ్ టు సిన్ అండ్ అలైవ్ విత్ క్రైస్ట్. మనం లోకమునకు చనిపోయిన వారం. రెండవ మాట మనం చూద్దాము. రెండవ వచనము 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో, రక్షణ పొందిన క్షణములోనే మనం ఆయన మరణములో పాలివారమయ్యాము. ఆయన మరణములో మాత్రమే కాదు, ఆయన యొక్క పునరుద్ధానములో కూడా మనం పాలివారమయ్యాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ పునరుద్ధాన కార్యములో విశ్వాసికి పాలు పంపులు ఉన్నాయి. మనం ఆయనతో పాటు లోకానికి మరణించాం, పాపానికి మరణించాం. ఆయన మరణాన్ని జయించి ఎలా తిరిగి లేచినాడో మనం కూడా ప్రభు కొరకు తిరిగి లేచాం. దానికి సాదృశ్యంగానే నీటి బాప్తిసాన్ని మనం చూస్తాం. నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ బాప్తిసం ఇచ్చేటువంటి వ్యక్తిని నీటిలో పాతి పెడతారు. అక్కడ వదిలిపెడతారండి, వెంటనే ఏం చేస్తారు, తిరిగి. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఈ లోకానికి చచ్చారా బాబు, నువ్వు ఈ లోకానికి చచ్చిపోయావు, కానీ నీవు తిరిగి లేపబడ్డావు. మనము నూతనమైనటువంటి శక్తి చేత లేపబడ్డాం. అందుకని ఒక మాట చదువుతారండి, ఇది కొంచెం అర్థం అవటానికి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నారు, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు ప్రియులరా. ఇకను జీవించేది మనం కాదు. ఒకప్పుడు మనం జీవించాం, రక్షణ పొందటానికి ముందు, ఈ లోకానికి పాపానికి చావటానికి ముందు మనం జీవించాం. ఇక మీద మనం కాదు జీవించాం, మనం తిరిగి లేపబడ్డాం. దేవునికి శక్తి చేత లేపబడ్డాం, దేవునికి పునరుద్ధాన శక్తి చేత లేపబడ్డాం. దేవుని శక్తి చేత మనం జీవిస్తాం. మీరు అనొచ్చు, నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, మరి అదేంటన్నా, మరి అంత నిజంగా దేవుని శక్తి కనుక ఉంటే మనకి ఈ శరీరంలో పోరాటాలు ఎందుకు జరుగుతాయి? నిజమే, వీ స్ట్రగుల్ ఏ లాట్ విత్ అవర్ బాడీస్. మన శరీరంలో మనకు ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో శోధనలు వస్తుంటాయి. ఈ శోధనలు, ఈ పోరాటాలన్నీ ఈ లోకంలో భౌతికంగా మనం మరణించినంత వరకు, లేదా సంఘము ఎత్తబడేంత వరకు మనం అనుభవించాల్సిందే. అయితే ఈ శోధనలో, భౌతికంగా మనం ఎదుర్కొన్నటువంటి పోరాటాల్లో మనకు శక్తి ప్రభువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి అందుబాటులో ఉంది. గాడ్స్ పవర్ ఈజ్ అవైలబుల్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. ఈ పోరాటాలన్నిటి నుంచి బయటపడటానికి, ఈ శోధనలను జయించడానికి దేవుడు తన పునరుద్ధాన యొక్క శక్తిని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లేపబడినటువంటి వారు, మనము మృతి చెందిన వారము, మనము లేపబడిన వారము. నెంబర్ 3, మూడోది మనం చూస్తాం. 3వ వచనము, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు, ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిన. యు ఆర్ హిడెన్. నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీ పాపం విషయం పశ్చాత్తాపడి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నువ్వు చనిపోయి తిరిగి లేచావు, నువ్వు దాచబడ్డావు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే, నేరుగా మనల్ని చూడటంలా,
మనం ఎక్కడైతే దాచిపడ్డామో అక్కడ రాయబడింది కదా, మీ జీవము ఎవరిలో దాచిపడింది? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రభు ద్వారా మనం చూస్తున్నాడు, ప్రభు లెన్సెస్తో మనం చూస్తున్నాడు, ఆయన కన్నుల ద్వారా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని తన నీతితో కప్పాడు. ఒకప్పుడు మనం చూసినప్పుడు పాపం కనపడేది, ఒకప్పుడు మనం చూసినప్పుడు అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయాలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. కానీ ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వచ్చామో, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానం విశ్వాసం ఉంచామో, ఆయన యందు రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభు వారు తన నీతిని మనకు ఆపాదించారు. మన నీతిమంతులం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు తన నీతిని మనకు ఆపాదించారు. అదే రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. కాబట్టి నమ్మువారు ఆ ఉచితముగా క్రీస్తు యేసునందులి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. మనం నమ్మిన కారణం చేతనే, మనం ఏదో పనులు చేసినంత కాదు. మనం పరలోకం వెళ్ళేది దేనికంటే క్రమం తప్పకుండా 52 వారాలు క్రమం తప్పకుండా చర్చికి రావటం, ఈ బైబిల్ని కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చదవటం, లేకపోతే మోకాల మీద ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేయటం. ఎట్లా చేస్తే పరలోకం కాదు వెళ్ళేది. మనం ఎట్లా చేస్తే కాదు మనం నీతిమంతులు అయింది. లేకపోతే మనం ఏదో ఉపవాసం ఉండి ఏదేదో కష్టాలు పడితే కాదు నీతిమంతులమైంది. నమ్ముటను బట్టి ఆయన చేయవలసిందంతా, యేసు ప్రభు శిలువలో చేయవలసినటువంటి కార్యం అంతా ఆయన చేశాడు. యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని నమ్మిన కారణం చేత ఆయన మనలను ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చడమే కాదు ప్రియులారా, ఆయన మనల్ని దాచి ఉంచాడు. ఈ లోకానికి తెలియదు నువ్వు దాచబడ్డావని. ఈ లోకానికి మనం సామాన్యంగానే కనపడతాం. ఈ లోకం మనల్ని చాలా తక్కువగానే అంచనా వేస్తుంది. కానీ నువ్వు రక్షించబడిన వాడవైతే, నువ్వు రక్షించబడిన దానివైతే నీ యొక్క స్థితి ఏంటో తెలుసా? యు ఆర్ హిడెన్ ఇన్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో దాచబడ్డావు. నీ మీదకి ఏదైనా రావాలి అంటే మొట్టమొదట ఎవరిని తాకాలి? ప్రభువుని తాకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ మాట దేని మనం చూపిస్తుందంటే ఆయన మనకిచ్చేటువంటి భద్రతను చూపిస్తుంది. దేవుడు మనల్ని తనలో దాచిపెట్టాడు. అందుకని యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చక్కటి మాట చదువుతాం. చూడము, నా అరచేతుల మీద నేను నిన్ను. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఇంకో మాట చదువుతాం. నా చేతిలో నుండి ఎవడను మిమ్మను అపహరింపలేడు. ప్రియులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మన స్థితి ఏంటిది అంటే మనము దాచబడ్డాం. యేసు ప్రభులో దాచబడిన వారంగా మనం ఉన్నాం. ఆయన మనల్ని భద్రపరిచాడు కనుకనే ఏది కూడా మన జీవితాల్లో ఆయన మనల్ని విడిచిపెట్టడం. చాలాసార్లు యవనస్తులైనటువంటి వారు అనుకుంటారు కదా, ప్రభుని నమ్ముకొని బాప్తిజం తీసుకోవడానికి రమ్మంటే వారు చెప్పేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, అన్న ఫ్రెండ్స్తో కాలేజీలో దేవుని కోసం నిలబడగలనా? ఇట్స్ నాట్ యూ హూ స్టాండ్స్. నిలబడేది నువ్వు కాదు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావో, నీ పాప క్షమాపణ పొందావో, నువ్వు యేసు ప్రభునందు దాచబడిన నిన్ను ఆయన భద్రపరుస్తాడు. నువ్వు దాచబడిన వాడు. అప్పుడు అంటే దాని అర్థం ఇంకొక మాట మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అప్పుడు దాకా మనం ప్రభువు చేపట్టుకొని నడుస్తూ వచ్చాం. మనకు అవసరం వచ్చినప్పుడు ప్రభువు చేపట్టుకొని నడుస్తూ వచ్చాం. ఎప్పుడైతే ముక్తి పొందామో, ఎప్పుడైతే లేపబడ్డామో, ఎప్పుడైతే మనం దాచిపెట్టబడ్డామో, ఇప్పుడు మనం ఆయన చేతిని పట్టి నడవటం కాదు, ప్రభువే మన చేతిని పట్టుకొని నడిపిస్తాం. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి కుమారుని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు అనుకోండి, లేకపోతే ఒక తాత ఒక మనవడిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు అనుకోండి, ఎవరు చేపట్టుకుంటారండి? ఎవరు చేపట్టుకుంటారు? తాతే పట్టుకుంటాడు. ముందు పిల్లాడు అంటాడు, నేను పట్టుకుంటాను అంటాడు. కానీ తాత అంటాడు, నువ్వు పట్టుకున్నా కానీ ఆ వేలు పట్టుకుంటే తాత ఏం చేస్తాడు? చేతి గ్రిప్పు పట్టుకుంటాడు. అవునండి, ఇక్కడ పట్టుకుంటాడు, గ్రిప్పు పట్టుకుంటాడు తాత. ఎందుకని? ఆడికి తెలుసు, తాతకు తెలుసు, ఆ తండ్రికి తెలుసు, ఈడే క్షణమైనా వదిలేస్తాడని. అందుకని తండ్రి ఏం చేస్తాడంటే గ్రిప్పు పట్టుకుంటాడు, తాత గ్రిప్పు పట్టుకుంటాడు. జారిపోయే అవకాశము. మీరు ఎప్పుడు మీ పిల్లలు రోడ్డు దాటించారా? రోడ్డు దాటించినప్పుడు ఎట్లా దాటిస్తారు? ఎంత జాగ్రత్త పట్టుకుంటారు. చిన్నప్పుడు మా పెద్ద బాబుకి ఆపరేషన్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉంటే ట్రీట్మెంట్ కోసం అని కొన్ని నెలలు ఉండాల్సి వచ్చింది. కొంతకాలం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ ట్రాఫిక్లో ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు దాటాలంటే చాలా ట్రాఫిక్ కదా.
నేనేం చేస్తుంటే వాడు చేయబట్టుకుంటాను, వాడు చేయబట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తాను, జాగ్రత్తగా దాడిస్తాను. వాడు నా చేయబట్టుకుంటే నేను ఒప్పుకోను, వాడు నా చేయబట్టుకుంటే మళ్ళా